కొంతమంది సులభంగా ధనవంతులు ఎలా అవుతారు, మరికొందరు జీవితాంతం ఎందుకు కష్టపడతారు? ఈ ప్రశ్న మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు వచ్చి ఉంటుంది. మన చుట్టూ చూస్తే ఇది స్పష్టంగా కనిపిస్తుంది కదా. నిజమే. ఒకే పని చేస్తూ దాదాపు ఒకేలాంటి తెలివితేటలు ఉన్న ఇద్దరిలో ఒకరు ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్తారు, మరొకరేమో అక్కడే ఉండిపోతారు. అవును. దీన్ని చూసినప్పుడు అదంతా అదృష్టం, టైం బాగుండటం వల్లే అని సరిపెట్టుకుంటాం మనం. సరిగ్గా. కానీ 100 సంవత్సరాల క్రితం వాలెస్ డి వాటల్స్ అనే రచయిత అదంతా అబద్ధం అని చాలా గట్టిగా చెప్పారు. ఆయన వాదన చాలా సూటిగా, ఒక రకంగా సవాలు విసిరేలా ఉంటుంది. ఏంటది? డబ్బు సంపాదించడమనేది ఒక సైన్స్, అంటే లెక్కలు లేదా ఫిజిక్స్ లాంటిదేనని ఆయన ఉద్దేశం. అవును. ఆ వాక్యం వినగానే మనలో చాలామంది నమ్మకాలకు గట్టి దెబ్బ తగులుతుంది. సంపదను మనం అదృష్టం, ప్రతిభ లేదా మంచి కాంటాక్ట్స్, ఖచ్చితంగా సరియైన పరిచయాలతో ముడిపెడతాం. కాని వాటెల్స్ దీని యొక్క శాస్త్రంగా, అంటే ఎవరైనా నేర్చుకుని ఒక పద్ధతి ప్రకారం ఆచరిస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుందని చెప్పారు. అవునన్నమాట. కాబట్టి ఈ సైన్స్ వెనక ఉన్న ఆలోచనా విధానం, దాని సూత్రాలు మరియు ఆచరణాత్మక పద్ధతులను విడమంచి చెప్పడమే ఈరోజు మన చర్చ. తప్పకుండా. సరే, దీని లోతుపాతుల్లోకి వెళ్దాం. ఈ పుస్తకంలోని అత్యంత ఆశ్చర్యకరమైన విషయంతో మొదలు పెడదాం. చెప్పండి. ధనవంతులు కావడం అదృష్టం, తెలివితేటలు, అందం లేదా నేపథ్యం మీద ఆధారపడి ఉండదు, ఇదొక శాస్త్రీయ ప్రక్రియ అని చెప్పడం. ఇది చాలామంది నమ్మకాలకు పూర్తి భిన్నంగా ఉంది కదా. ఖచ్చితంగా. ఇక్కడే చాలామందికి మొదటి అడ్డంకి ఎదురవుతుంది. మనం తరచుగా నాకు వాళ్లంత తెలివిలేదు లేదా నాకు సరైన అవకాశాలు రాలేదు అని మనల్ని మనం సర్ది చెప్పుకుంటాం. సరిగ్గా. కాని ఈ పుస్తకం ప్రకారం అవన్నీ కేవలం సాకులు మాత్రమే. ఇక్కడ సైన్స్ అంటే ప్రయోగశాలలో రసాయనాలతో చేసే ప్రయోగం కాదు. ఓకే. కాని ఒక కారణం మరియు దాని ఫలితం మధ్య ఖచ్చితమైన సంబంధమున్న ఒక పద్ధతి. అంటే ఒక నిర్దిష్ట పద్ధతిలో పనిచేస్తే ఒక నిర్దిష్ట ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అదే ఇక్కడి సైన్స్. అంటే ఆ పద్ధతిని పాటిస్తే ఎవరైనా సరే వాళ్ల నేపథ్యంతో సంబంధం లేకుండా ధనవంతులు కాగలరని ఆయన ధీమా. అవును. ఈ ఆలోచనకు పునాదిగా నేను ధనవంతుడిని కావడానికే పుట్టాను అనే దృక్పథాన్ని అలమర్చుకోవాలని ఈ పుస్తకం చెబుతోంది. ఇది వినడానికి కొంచెం గర్మంగా, అతిగా అనిపించినా దీని వెనుక ఏదో బలమైన మానసిక కారణం ఉండింటుంది. ఇందులో అసలు విషయమేమిటంటే, ఆ వాక్యం ఒక మానసిక స్విచ్ లాంటిదండి. అది మనల్ని బాధితుడి స్థానం నుండి సృష్టికర్త స్థానానికి మారుస్తుంది. బాధితుడి నుండి సృష్టికర్త స్థానానికా? అవును. నేను పేదరికంలో పుట్టాను కాబట్టి నా జీవితమింతే అనుకునే బదులు సంపద నా జన్మహక్కు అని నమ్మడం మొదలుపెడితే మన ఆలోచనలు, నిర్ణయాలు, చర్యలు అన్నీ దానికనుగుణంగా మారుతాయి. అంటే మనల్ని బలహీనమైన స్థితి నుండి శక్తివంతమైన స్థితికి తీసుకెళ్తుందన్నమాట. సరిగ్గా. ఓకే, ఇక్కడే అసలు బోధన మొదలవుతుంది. ఒక నిర్దిష్ట పద్ధతిలో ఆలోచించడం. ఆలోచనలు వస్తువులను సృష్టిస్తాయని, మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తే దాన్నే మన జీవితంలోకి ఆకర్షిస్తామని ఈ పుస్తకం చెప్తోంది. అవును. కానీ ఇది మనం ఎప్పుడూ వినే పాజిటివ్ థింకింగ్ లాగా అనిపిస్తోంది. ఇందులో కొత్తదనమేముంది? మంచి ప్రశ్న. ఇది కేవలం సానుకూలంగా ఉండటం కంటే చాలా లోతైనది. పాజిటివ్ థింకింగ్ అంటే సమస్య ఉన్నా అంతా బాగానే ఉంది అని పైపైన చెప్పుకోవడం. అవును. కాని ఇక్కడ చెప్పేది అంతకు మించి. ఇది మన ప్రాథమిక నమ్మకాలను మార్చుకోవడం గురించి. అంటే కొరత మనస్తత్వం నుండి సమృద్ధి మనస్తత్వానికి మారడం. కొరత మనస్తత్వం, సమృద్ధి మనస్తత్వం. దీని కొంచెం వివరిస్తారా? ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? తప్పకుండా. కొరత మనస్తత్వం అంటే ప్రపంచంలో వనరులు, డబ్బు, అవకాశాలు పరిమితంగా ఉన్నాయని నమ్మడం. కేక్ ముక్కలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఒకరు పెద్ద ముక్క తీసుకుంటే మరొకరికి చిన్న ముక్కే మిగులుతుంది లేదా అసలు మిగలదు అనుకోవడం. అదే. కాని ఈ పుస్తకం విశ్వం సమృద్ధితో నిండి ఉంది అనే మరో సూత్రం గురించి మాట్లాడుతుంది. అంటే అందరికీ సరిపడా సంపద ఉందని, ఒకరి విజయం మరొకరి ఓటమికి కారణం కాదని చెప్తుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఈ నమ్మకం ఏర్పడినప్పుడు మనస్సులో అసూయ, భయం వంటివి తగ్గిపోయి అవకాశాలను చూడటం మొదలుపెడతాం. ఇక్కడే అసలు విషయం దాగుంది. ఈ ఆలోచన విధానం బానే ఉంది, కాని ఆచరణలో పెట్టడం ఎలా? అదే కదా అసలు పాయింట్. డబ్బు కావాలంటే డబ్బు లేదు అని ఆలోచించవద్దు అనే సలహా ఒకటుంది ఇందులో.
నిజంగా ఆర్థిక కష్టాల్లో ఉన్నవారికి దీన్ని ఆచరించడం దాదాపు అసాధ్యం అనిపిస్తుంది. జేబులో డబ్బు లేనప్పుడు డబ్బు లేదనే ఆలోచన కాకుండా ఇంకేం వస్తుంది? నిజమే, ఇదొక విష వలయం లాంటిది. దాన్ని ఛేదించడం గురించే ఈ సూత్రం చెబుతోంది. సైకాలజీ ప్రకారం మనం ఒక విషయంపై దృష్టి పెడితే మన మెదడు దానికి సంబంధించిన ఆధారాలనే వెతుకుతుంది. అంటే నా దగ్గర డబ్బు లేదు అని పదే పదే అనుకుంటే మన మెదడు డబ్బు లేకపోవడానికి గల కారణాలను, ఉదాహరణలను మాత్రమే గమనిస్తుంది, కొత్త అవకాశాలను చూడలేదు. అందుకే ఈ పుస్తకం ఆ ప్రతికూల ఆలోచనల వలయాన్ని ఛేదించమని చెబుతుంది. మరి ఆ వలయాన్ని ఎలా ఛేదించాలి? కేవలం అనుకోవద్దు అంటే సరిపోతుందా? లేదు, ఆ ఖాళీని మరొక ఆలోచనతో భర్తీ చెయ్యాలి. నా దగ్గర డబ్బు లేదో వంటి ఆలోచన వచ్చిన వెంటనే దానికి బదులుగా డబ్బు నావైపు ప్రవహిస్తోంది, లేదా నేను సంపదకు ఒక అయస్కాంతం లాంటి వాక్యాలా? అవును, అలాంటి ధృవీకరణలను ఉపయోగించమని వాటూల్స్ సూచిస్తారు. మొదట్లో ఇది మనని మనం మోసం చేసుకుంటున్నట్టు అనిపించవచ్చు, కాని పదే పదే అనుకోవడం వల్ల మన అంతర్మనస్సు దాన్ని నమ్మడం మొదలుపెడుతుంది. అది నెమ్మదిగా మన వైఖరిని, ప్రవర్తనను మారుస్తోంది. ఈ ఆలోచనల మార్పుకు భావోద్వేగాలను జోడించే ఒక అద్భుతమైన అంశముంది పుస్తకంలో. కృతజ్ఞత = సంపదకు వేగవంతమైన మార్గం. చాలా శక్తివంతమైన పాయింట్ అండి అది. నా దగ్గరున్న డబ్బుకు ధన్యవాదాలు, రాబోతున్న డబ్బుకు ధన్యవాదాలు అని చెప్పడం ఒక అభ్యాసంగా చేసుకోమంటారు. కాని ఒక నిమిషం ఆగండి. ఉద్యోగం పోయినవాళ్లని, అప్పుల్లో ఉన్నవాళ్లని మీ దగ్గర లేని డబ్బుకు కృతజ్ఞతగా ఉండండి అని చెప్పడం, ఇది కొంచెం అసంబద్ధంగా, వాస్తవానికి దూరంగా అనిపించడం లేదా? ఖచ్చితంగా ఆ సందేహం వస్తోంది. దీని పెద్ద చిత్రంలో చూస్తే కృతజ్ఞత అనేది కేవలం ఒక మంచి భావన కాదు, అదొక శక్తివంతమైన సాధనం. ఎలాగా? ఈ పుస్తకం ప్రకారం కృతజ్ఞతతో ఉన్నప్పుడు మన మనస్సు యొక్క ఫ్రీక్వెన్సీ లేదా కంపనం సమృద్ధితో అనుసంధానమవుతుంది. మనం దేనికోసం కృతజ్ఞతగా ఉంటామో దాన్ని ఇంకా ఎక్కువగా ఆకర్షిస్తాం. అంటే ఉన్నదానికి కృతజ్ఞతగా లేకపోతే ఇంకా ఎక్కువ ఎలా వస్తుంది అనంటారా? సరిగ్గా, కృతజ్ఞత మన ఆలోచనా ప్రక్రియకు భావోద్వేగ బలాన్ని జోడించి దాన్ని మరింత శక్తివంతం చేస్తుంది. ఇది మెదడుకు ఒక వ్యాయామం లాంటిది. కృతజ్ఞత చెప్పడం ద్వారా మన మెదడును బలవంతంగా మన దగ్గరున్న సానుకూల విషయాలను వెతకమని ఆదేశిస్తాం. ఓకే. ఇది లేమి నుండి దృష్టిని మళ్లించి ఉన్నదానిపై కేంద్రీకరించేలా చేస్తుంది. అంటే ఒక నిర్దిష్ట పద్ధతిలో ఆలోచించడం, దానికి కృతజ్ఞత అనే భావోద్వేగాన్ని జోడించడం, ఇవి సరిపోతాయా? కేవలం మంచి అనుభూతి చెందడం వల్ల ప్రయోజనం ఉంటుందా? ఒక గమ్యం కూడా ఉండాలి కదా? అవును, ఇక్కడే స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవడమనే అంశం వస్తుంది. ఎంత డబ్బు కావాలి, ఎప్పటిలోగా, ఎందుకు వంటి నిర్దిష్ట ప్రశ్నల ప్రాముఖ్యతను ఈ పుస్తకం నొక్కి చెబుతోంది. స్పష్టత శక్తినిస్తుంది అనే వాక్యం చాలా బలంగా ఉంది. ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. మనకు ఏం కావాలో మనకే స్పష్టత లేనప్పుడు దాన్ని ఎలా సాధించగలం? నాకు డబ్బు కావాలి వంటి అస్పష్టమైన కోరికలు విశ్వాన్ని గందరగోళానికి గురిచేస్తాయని ఈ పుస్తకం చెబుతుంది. ఒక రెస్టారెంట్కి వెళ్ళి నాకు ఏదైనా ఆహారం కావాలి అని చెప్పినట్లుంటుందా? సరిగ్గా అదే ఉదాహరణ. అప్పుడు సర్వర్ ఏం తీసుకురావాలో తెలియక తికమక పడతాడు. అదే నాకొక వెజిటబుల్ బిర్యానీ కావాలి అని స్పష్టంగా చెబితే ఆర్డర్ ఖచ్చితంగా వస్తుంది. అలాగే మన లక్ష్యాలు కూడా. అవును, మన లక్ష్యాలు ఎంత స్పష్టంగా ఉంటే వాటిని చేరుకునే మార్గాలు కూడా అంత స్పష్టంగా కనిపిస్తాయి. ఓకే, ఆలోచనలు మార్చుకున్నాం, కృతజ్ఞతతో ఉన్నాం, స్పష్టమైన లక్ష్యాలు కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు కూర్చుని అన్నీ వాటంతటవే జరిగిపోతాయని ఎదురుచూడాలా? ఎందుకంటే ఆకర్షణ సిద్ధాంతంపై వచ్చే ఒక సాధారణ విమర్శ ఇదే. అవును, చాలామంది అడుగుతారు, ఇది కేవలం కూర్చుని కలలు కనడాన్ని ప్రోత్సహిస్తుంది అని. నేను ఈ సిద్ధాంతాల గురించి విన్నప్పుడు ఇక్కడే నాకు సందేహం వస్తుంది. ఇది అత్యంత కీలకమైన అంశం. మీ సందేహం కూడా సరైనదే. ఈ పుస్తకం ఎక్కడా నిష్క్రియాత్మకతను ప్రోత్సహించదు. అంటే యాక్షన్ తీసుకోవాలంటారా? ఖచ్చితంగా. ఆలోచన మొదటి అడుగు మాత్రమే. దానికి చర్య జోడించినప్పుడే ఫలితముంటుంది. అయితే ఇది ఒత్తిడితో కూడిన చర్య కాదు, ప్రేరణతో కూడిన చర్య. ప్రతిరోజూ ఆచరణాత్మక చర్యలు తీసుకోవాలని ఈ పుస్తకం చెబుతుంది. ఎలాంటి చర్యలు? చేయడం, ఇతరులకు ఎక్కువ విలువనివ్వడం, మన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం వంటివి. ఈరోజు పనిని సాధ్యమైనంత ఉత్తమంగా చెయ్యండి అనే వాక్యం దీని సారాంశం. పనిని ఉత్తమంగా చేయడం, విలువనివ్వడం. ఇక్కడే చివరిగా ఈ పుస్తకంలో నాకు అత్యంత లోతైనదిగా అనిపించిన ఒక తాత్విక ఆలోచనను చర్చిద్దాం.
ఓ అదేంటో నాకు తెలుసు. పోటీదారుగా కాకుండా సృష్టికర్తగా మారండి. ఇదొక పెద్ద మార్పులనిపిస్తుంది. ఈ పుస్తకంలోనే ఒక బంగారు వాక్యం: ధనవంతులు పోటీపడరు, వారు సృష్టిస్తారు. అవును, ఇది ఆధునిక వ్యాపార ప్రపంచపు ఆలోచనలకే సవాలు విసురుతోంది కదా. ఖచ్చితంగా. ఈ ఒక్క వాక్యం మన వ్యాపార, ఉద్యోగ దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది. పోటీ ప్రపంచమనేది ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోవాల్సిన ఆటలాంటిది. అంటే కేక్ ముక్కలు పరిమితంగా ఉంటాయి. ఒకరు పెద్ద ముక్క తీసుకుంటే మరొకరికి చిన్న ముక్కే మిగులుతుంది. సరిగ్గా ఇది అసూయ, పోలిక, భయానికి దారితీస్తుంది. అతను నాకంటే ముందు ప్రమోషన్ ఎలా పొందాడు, లేదా ఆ కంపెనీ మా మార్కెట్ను ఎలా దొంగిలిస్తోంది వంటి ఆలోచనలకు దారితీస్తుంది. మరి సృష్టికర్తగా ఉండటం అంటే దీనికొక ఉదాహరణ ఇస్తారా? తప్పకుండా. సృష్టికర్తగా ఉండటం అంటే అందరూ గెలవగలిగే ఆట ఆడటం. అంటే కొత్త కేకులను తయారు చేయడమన్నమాట. బాగుంది. ఉదాహరణకు, ఒక వీధిలో విజయవంతంగా నడుస్తున్న ఒక దోసబండి ఉందనుకుందాం. పోటీదారుడేం చేస్తాడు? సరిగ్గా దాని పక్కనే అలాంటిదే మరో దోసబండి పెట్టి ధర కొంచెం తగ్గించి అతని కస్టమర్లను లాక్కోడానికి ప్రయత్నిస్తాడు. అవును. కాని సృష్టికర్త ఏం చేస్తాడంటే ఆ వీధిలో ఎవ్వరూ అందించని ఒక కొత్త రకం ఆహారాన్ని, ఉదాహరణకు ఒక ప్రత్యేకమైన మిల్లెట్ దోస లేదా ఒక కొత్త రకం చాట్ను పరిచయం చేస్తాడు. అంటే అతను కొత్త కస్టమర్లను ఆకర్షిస్తాడు, కొత్త మార్కెట్ను సృష్టిస్తాడు. ఖచ్చితంగా. ఇతరులతో పోటీపడి వాళ్ల దగ్గరున్నది లాక్కోవడం కాకుండా కొత్త విలువను, కొత్త అవకాశాలను సృష్టించడంపై దృష్టి పెడతాడు. మనం విలువను సృష్టించడంపై దృష్టి పెడితే డబ్బు వాటంతటా అదే అనుసరిస్తుంది. అంటే ఇదంతా కలిపి చూస్తే ఈ ప్రక్రియను మనం ఎలా అర్థం చేసుకోవాలి? చూడండి, ఇదొక గొలుసుకట్టు చర్యలాంటిది. ఇది బయట ప్రపంచంలో కాదు, మన లోపల మొదలవ్వాలి. ఇది ఒక అంతర్గత నుండి బాహ్య ప్రక్రియ. మొదట విశ్వంలో కొరత లేదు, సమృద్ధి ఉంది అనే ప్రాథమిక నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. ఓకే, ఫస్ట్ స్టెప్. ఆ నమ్మకం మన ఆలోచనలను నిర్దేశిస్తుంది. నేను సంపదను సృష్టించగలను అనే ఆలోచన. దానికి కృతజ్ఞత అనే భావోద్వేగం శక్తినిస్తుంది. రైట్. స్పష్టమైన లక్ష్యాలు ఆ శక్తికి ఒక దిశను చూపిస్తాయి. ఆ దిశలో ప్రేరణతో కూడిన చర్యలు తీసుకుంటాం. మరి ఈ చర్యలన్నిటికీ మార్గనిర్దేశం చేసే సూత్రం? ఒక్కటే సూత్రం: పోటీపడకు, సృష్టించు. అప్పుడు ఆ చర్యల సహజ ఫలితమే సంపద. అవును, అది అదృష్టం కాదు, ఒక పద్ధతిమైన ప్రక్రియ. అద్భుతంగా వివరించారు. ఈ మొత్తం చర్చను ఒక్క వాక్యంలో చెప్పాలంటే, సంపదను వెంబడించడం కాదు, మనల్ని మనం విలువను సృష్టించగల వ్యక్తిగా మార్చుకొంటే సంపద మనల్ని వెంబడిస్తుంది. సరిగ్గా అదే. ఈ చర్చ వింటున్న వారిని ఆలోచింపచేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈరోజు మనం పోటీ పడటం కాకుండా విలువను సృష్టించడంపై దృష్టి పెట్టాలని విన్నాం. అలాంటప్పుడు రేపు వారి రోజువారీ పనిలో కేవలం పోటీ పడటానికి బదులుగా సృష్టించగల ఒక చిన్న విషయం ఏమిటి? మంచి ప్రశ్న. అది ఒక కొత్త ఆలోచన కావచ్చు, ఒక కస్టమరుకు అదనపు సహాయం కావచ్చు, లేదా ఒక పనిని మరింత సమర్థవంతంగా చేసే కొత్త పద్ధతి కావచ్చు. ఆ చిన్న సృష్టి ఏమిటి? ఆలోచించండి.